స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బహిరంగ సభలకు వైసీపీ ముహూర్తం ఫిక్స్. ఈ నెల నుంచే ఏపీ అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల ఖరారు విషయాన్ని వేగంగా తేల్చేస్తోంది. కీలకమైన ఈ విషయాన్ని తేల్చేసిన అనంతరం పార్టీ ఇక బహిరంగ సభలకు రెడీ అవుతోంది. తాజాగా తాడేపల్లి వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 25 నుంచి పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ మరోసారి విజయం దక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ 59 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసి ఇన్ఛార్జ్లను నియమించింది. 10 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఇక మిగిలిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఉండాలని, ఓ 10 నియోజకవర్గాల్లోనే మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన క్రతువు పూర్తి చేసుకుని ఇక ప్రచార సమరంలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 25 నుంచి ప్రాథమికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తొలి సభను విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 3 లక్షల మందిని సమీకరించి ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇక నుంచి ఈ నెలలోనే క్షేత్రస్థాయిలో ప్రచారంతో పాటు సభలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 3 విధాలుగా వైసీపీ సభలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండలాల వారీగా విభజించి లోకల్ లీడర్స్ ప్రచారం చేయటం ఒక విధానం. రెండోది స్టార్ క్యాంపెయినర్స్ గా కొందరిని నియమించి వారితో ప్రచారం చేయిస్తారు. ఇది జిల్లా స్థాయిలో లేదా పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో జరగనుంది. ఇక సీఎం జగన్ ఎన్నికలకు నెల రోజుల ముందు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా భీమిలిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.